హలో ఫ్రెండ్స్, అనంత బ్రహ్మాండ విశ్వాన్ని శోధించడానికి దేశాల మధ్య ఆసక్తికర పోరు మొదలవబోతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాకెట్ సైన్స్ టెక్నాలజీకి మరింత మానవ మేధస్సును జత చేసి స్పేస్ టూరిజం వైపు అడుగులు వేస్తున్నారు. మన భూమిపై కన్నా వందల రెట్ల విలువైన మినరల్స్ ని అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీని ఉపయోగించి భూమిపైకి తరలించడానికి ఆయా దేశాలు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. నేవిగేషన్, శాటిలైట్, మైనింగ్, మొబైల్ కమ్యూనికేషన్లతో పాటు $1 బిలియన్ మార్కెట్ ఉన్న స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్పేస్ మైనింగ్ ఇప్పటి వరకు వేరే గ్రహాలకు రాకెట్స్ ని పంపించి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కండిషన్స్, కెమికల్ అండ్ మినరల్ కాంపోజిషన్స్, థర్మల్ ప్రాపర్టీస్ లను అర్థం చేసుకోవడానికి ప్రయోగాలను జరిపాం. కానీ మొదటిసారిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం భూమిపై ఏ విధంగా నేచురల్ రిసోర్సెస్ ని మైనింగ్ చేసి ప్రాసెస్ చేసి యూటిలైజ్ చేసుకుంటామో అదే విధంగా వేరే గ్రహాల్లో ఉన్న ప్రీసియస్ మినరల్స్ ని స్పేస్ మైనింగ్ టెక్నాలజీ ద్వారా మైనింగ్ చేసి భూమికి తరలించే ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ఈ టెక్నాలజీతో ఆస్టరాయిడ్స్ ని కూడా మైనింగ్ చేస్తారు. ఆస్టరాయిడ్స్ అంటే కేవలం రాళ్లు మాత్రమే కాదు, ఎంతో వాల్యుబుల్ మినరల్స్ అందులో దాగి ఉన్నాయి. మెటాలిక్ ఆస్టరాయిడ్స్ లో 80% ఐరన్ ఉంటుంది. రిమైనింగ్ 20% లో నికెల్, ఇరీడియం, పెల్లాడియం, ప్లాటినం, గోల్డ్, మెగ్నీషియంలతో పాటు ప్రీషియస్ మెటల్స్ అయిన ఓస్మియం, రుథేనియం, రోడియం లాంటి మినరల్స్ తో కలిసి ఉంటుంది. వీటిని మైనింగ్ చేయడం ద్వారా మనకు కావలసిన విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. స్పేస్ మైనింగ్ గ్లోబల్ మార్కెట్ 2023లో $1.71 బిలియన్ గా ఉంది. స్టాటిస్టిక్స్ అంచనా ప్రకారం 2030 వరకు దీని గ్లోబల్ మార్కెట్ వాల్యూ $7.61 బిలియన్ కి చేరుతుందనేది ఒక అంచనా. స్పేస్ టూరిజం జనరల్ గా టూరిజానికి మలేషియా, థాయిలాండ్, బ్యాంకాక్ లాంటి ప్లేసెస్ లను చూస్ చేసుకుంటాం. కానీ మరో 10-15 సంవత్సరాలలో బడ్జెట్ ప్యాకేజ్ లో స్పేస్ కి టూర్ ని ప్లాన్ చేసుకుని వెళ్లి రావచ్చు. నమ్మకం లేదా? స్వయంగా మన ఇస్రో చైర్మన్ గారు ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు. 6 కోట్ల రూపాయల ఒక పర్సన్ స్పేస్ టూర్ ని ప్లాన్ చేసుకుని మరి వెళ్లి రావచ్చని చెప్పాడు. 6 కోట్ల రూపాయలు అనేది ప్రెసెంట్ హై బడ్జెట్. కానీ స్పేస్ టూరిజం పైన చాలా కంపెనీస్ డీప్ రీసెర్చ్ చేస్తున్నాయి. గవర్నమెంట్ ఏజెన్సీస్ అయినా నాసా, ఇస్రో, ఇంకా ప్రైవేట్ ఏజెన్సీస్ అయిన స్పేస్ ఎక్స్, వర్జిన్ గ్రూప్, బ్లూ ఓరిజన్ లాంటి కంపెనీస్ దీనిపై రీసెర్చ్ లో ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో స్పేస్ కి పిక్నిక్ కి వెళ్ళినట్లు వెళ్లి రావచ్చు. వేరే దేశాల వరకు ఎందుకు, మన హైదరాబాద్ లోనే ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉంది. అదే స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్. స్పేస్ టూరిజం సక్సెస్ అయితే సరదాగా మీ వైఫ్ ని స్పేస్ లో డిన్నర్ చేయడానికి తీసుకెళ్ళండి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. స్పేస్ టూరిజం మార్కెట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2022లో దీని గ్లోబల్ మార్కెట్ వాల్యూ $765.44 మిలియన్. 2030 వరకు దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ $9,064 మిలియన్ ఉంటుందనేది అంచనా. కమర్షియల్ శాటిలైట్స్ ఇమేజ్ అనేది ప్రెసెంట్ ఎమర్జింగ్ మార్కెట్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే ఆయిల్ కంపెనీస్ ఈ కమర్షియల్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా పైప్ లైన్ లీకేజెస్, డ్యామేజెస్ ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఐడెంటిఫై చేయడమే కాక ఈ ఇష్యూని సాల్వ్ చేయవచ్చు. ఆర్మీలో కూడా దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే ఇండియా స్వతహాగా ఓన్ శాటిలైట్స్ ని లాంచ్ చేసింది. ఫార్చ్యూన్ బిజినెస్ స్టాటిస్టిక్స్ ప్రకారం దీని మార్కెట్ వాల్యూ 2022లో $3.27 బిలియన్. 2023లో ఇది $4.16 బిలియన్ కి రీచ్ అయింది. ఈ స్టాటిస్టిక్స్ అంచనా ప్రకారం దీని వాల్యూ 2030 వరకు $14.18 బిలియన్ ఉంటుందనేది ఒక అంచనా. ఫిషింగ్, ఎస్, మీరు విన్నది 100% కరెక్ట్. ఇస్రో స్పెసిఫిక్ గా ఫిషర్మెన్ కి ఒక ఆఫ్లైన్ సర్వీస్ ని స్టార్ట్ చేసింది. అదే నావిక్ ఫిషర్మెన్ ప్రాజెక్ట్. దీని ద్వారా ఫిషెస్ ఎక్కడ ఉన్నాయో వారికి గైడ్ చేస్తుంది. దీంతో ఫిషర్మెన్స్ కి టైం తో పాటు ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది. నావిగేషన్ అంటే గూగుల్ మ్యాప్స్ ఒక్కటే మన మైండ్ లోకి వస్తుంది. డైలీ మనం లైఫ్ లో రెగ్యులర్ గా చూసే జొమాటో, స్విగ్గీల దగ్గర నుండి ఆన్లైన్ డెలివరీస్ దాకా ప్రతి ఒక్కటి నావిగేషన్ పైనే డిపెండ్ అవుతుంది. రీసెంట్ గా ఇస్రో మన ఓన్
నావిగేషన్ శాటిలైట్ ని లాంచ్ చేసింది. దాని పేరే నావిక్. దీన్ని నెక్స్ట్ ఐఫోన్ సిరీస్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. నావిగేషన్ కోసం మన ఇండియన్ యాప్ కూడా ఒకటి అందుబాటులో ఉంది. అది మ్యాప్ మై ఇండియా. కావాలంటే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడొచ్చు. ప్రెసెంట్ దీని మార్కెట్ వాల్యూ 2022 ప్రకారం $1.25 బిలియన్. స్టాటిస్టిక్స్ అంచనా ప్రకారం 2027 కి దీని గ్లోబల్ మార్కెట్ వాల్యూ $2.15 బిలియన్ కి రీచ్ అవుతుందనేది ఒక అంచనా. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది $1 బిలియన్ మార్కెట్. ఇందులో చాలా కంట్రీస్ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దీని వల్ల మూన్ తో పాటు మిగతా గ్రహాలను శోధించడానికి, బ్లాక్ హోల్స్, వార్మ్ హోల్స్, ఎక్స్ట్రా టెరిస్టరీ లైఫ్ గురించి తెలుసుకోవడానికి డీప్ గా రీసెర్చెస్ జరుగుతున్నాయి. రీసెంట్ గా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా మిషన్ చంద్రయాన్ 3, ఆదిత్య మిషన్లు సక్సెస్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా పేరు మారుమోగిపోయింది. రాకెట్ లాంచింగ్, స్పేర్ పార్ట్స్, ఫ్యూయల్ లకు సంబంధించిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా కొన్ని వందల కంపెనీస్ దీని వెనకాల ఇన్వాల్వ్ అయ్యాయి. ప్రెసెంట్ దీని గ్లోబల్ మార్కెట్ 2022లో $486 బిలియన్ గా ఉంది. రాబోయే మరో 10 సంవత్సరాలలో దీని వాల్యూ $1,879 కి రీచ్ అవుతుందనేది అంచనా. డిటిహెచ్, డైరెక్ట్ టు హోమ్, వైర్లెస్ టెక్నాలజీ ద్వారా మనం చూసే టీవీని లైక్ డిష్ టీవీ, ఎయిర్టెల్, టాటా స్కై లాంటి కంపెనీస్ శాటిలైట్ నుంచి వచ్చే వైడ్ యాంగిల్ సిగ్నల్స్ ని పారాబోలిక్ షేప్ లో ఉన్న యాంటీనా పై పడి ఎలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ లేకుండా డిజిటల్ ఫామ్ నుండి అనలాగ్ గా కన్వర్ట్ చేస్తూ మనకు వీడియోని, ఆడియోని అందిస్తుంది. ప్రెసెంట్ దీని వాల్యూ $119.2 బిలియన్. 2028 లో దీని అప్రాక్సిమేట్లీ వాల్యూ $173.9 బిలియన్ గా ఉంటుందనేది ఒక అంచనా. మొబైల్ కమ్యూనికేషన్. ఇంతకు ముందు మొబైల్ కమ్యూనికేషన్ పూర్తిగా కేబుల్స్ ద్వారానే జరిగేది. కానీ ప్రెసెంట్ 50% శాటిలైట్, 50% మొబైల్ టవర్స్ పైన డిపెండ్ అయ్యాయి. కానీ హిల్ ఏరియాలో టవర్ ఇన్స్టాలేషన్ చాలా కష్టంతో కూడుకున్నది. రాబోయే రోజుల్లో దీనికి ఆల్టర్నేటివ్ గా కంప్లీట్ గా శాటిలైట్ ని మాక్సిమం ఉపయోగించే విధంగా ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. శాటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని దానికి దగ్గరలో ఉన్న రిసీవర్ పై పడేలా డిజైన్ చేస్తారు. యాస్టీస్ ఇది డిటిహెచ్ లాగానే వర్క్ చేస్తుంది. అలాగే ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అవుతూ మనకి ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తాయి. ప్రస్తుతం ఎలన్ మస్క్, స్టార్లింక్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. మన టెలికాం కంపెనీస్ అయిన జియో, ఎయిర్టెల్, టాటాలు ఈ రేస్ లోకి వస్తున్నాయి. ఈ హై కాంపిటీషన్ లో వారు ఎలా ఉండబోతుందనేది ప్రస్తుతం చెప్పలేము. స్టాటిస్టిక్స్ ప్రకారం దీని మార్కెట్ వాల్యూ 2022లో $3.67 బిలియన్. స్టాటిస్టిక్స్ అంచనా ప్రకారం 2030 వరకు దీని గ్లోబల్ మార్కెట్ వాల్యూ $19.38 బిలియన్ కి రీచ్ అవుతుందనేది ఒక అంచనా. స్పేస్ అనేది 100% ఎమర్జింగ్ సెక్టర్. వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన అనంత విశ్వంలో మన మేధస్సుకు చిక్కని ఎన్నో రహస్యాలను, విశ్వం ఆవిర్భావానికి గల కారణాలను నిత్యం అన్వేషిస్తూనే ఉన్నాం. చివరిగా స్పేస్ ని శోధించడం అంత ఈజీ కాదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారికి కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.